హలో! హలో! ఒక్క నిమిషం ఆగండి. బయట చలేస్తుందా? స్పైసీగా ఏమన్నా తినాలనిపిస్తుందా? కోల్డ్ అయిందా? నాకైతే ఫుల్ కోల్డ్ అయిందండి. చికెన్ తినాలనిపించింది. స్పైసీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో మీకు చూపిచ్చేస్తాను వచ్చేయండి. మనం ఎప్పుడైనా నాన్ వెజ్‌కి ఎంత తక్కువ ఆనియన్స్ ఏసుకుంటే అంత మంచిగా ఉంటది టేస్ట్. ఆనియన్స్ ఎక్కువైతే మనకి తీపి వచ్చేస్తది కర్రీ అనేది. సో, ఫస్ట్ అయితే నేను ఇలా ఆయిల్ వేసుకొని దాంట్లో 2 మొగ్గ, 2 చెక్కలు, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈజీగా వచ్చేస్తది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది నేను వేసేసాను. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే మనము నాన్ వెజ్ కంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నదే బావుంటదండి. ఎందుకంటే సో, ప్రిజర్వ్ చేసుకున్నవి అంత టేస్ట్ అనిపించవు బయట కొన్నవి గూడా. సో, ఎప్పుడైనా మీరు నాన్ వెజ్ చేసుకుంటే ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. మీకు టేస్ట్ డిఫరెన్స్ బాగా తెలుస్తది. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ మనం వేసేసాము. వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కలుపుకోవాలి. ఎందుకంటే ఈ చికెన్ అనేది మనకి వాటర్‌లో కన్నా అల్లంలో మగ్గితే చాలా టేస్ట్ ఉంటది. ఈ అల్లంలో మగ్గిన తర్వాత మీరు డిఫరెన్స్ చూడండి ఒకసారి. మీరు ఎప్పుడు చేసే కర్రీకి, ఇప్పుడు చేసే కర్రీకి. సో, మనం ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక 10, 15 మినిట్స్ అట్లా మనం అల్లంలోనే మగ్గనిచ్చేసేయాలి. ఇప్పుడైతే నేను హోమ్‌మేడ్ మసాలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. దీంట్లో నేను జీలకర్ర, ధనియాలు, 2 చెక్క, లవంగాలు, యాలకులు వేసుకున్నాను. సో, మెయిన్ మనకి గసగసాలు ఉంటే మంచి గ్రేవీ వస్తుందండి. నాకిక్కడ దొరకలేదు గసగసాలు. సో, నేను ఇంకొకటి ఫ్రై కిందే చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఓకే అనుకుని నేను ఇట్లనే చేసేసాను. మీరైతే ట్రై చేయండి గసగసాలతో. ఇలా చూడండి ఒక 10, 15 మినిట్స్ అయిన తర్వాత మన చికెన్ అనేది 90% ఇలాగా కుక్ అయిపోయింది. సో, ఇప్పుడు దీంట్లో కొంచెం కారం మీ స్పైసీని బట్టి మీకు స్పైసీ కావాలంటే ఎక్కువేసుకోండి. నేనైతే కొంచెం తక్కువేశాను. సాల్ట్, మసాలా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇవన్నీ వేసేసుకొని కొంచెం మంచిగా కలిపేసుకోండి. చూడండి ఇక్కడ ఉడికిపోయింది ఆల్రెడీ. మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం ఫ్రైలా కావాలనుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ వాటర్ ఏసుకున్నాను. సో, ఇక్కడ నేనైతే ఒక మిస్టేక్ అయింది. నేను లివర్ ఏయడం మర్చిపోయాను. సో, ఏం పర్వాలేదు లివర్ అనేది కొంచెం మెత్తగానే ఉంటుంది కాబట్టి ఉడికిపోతది ఈ టైంలో వేసుకున్నా. మీలో ఎంతమందికి ఇష్టం లివర్ అంటే? నాకైతే చాలా ఇష్టం. సో, ఇట్లా మనము వాటర్ ఏసేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకొని మనం లిడ్ పెట్టేసుకున్నామనుకోండి, ఈ గ్రేవీ అంతా కూడా ముక్కని పట్టేసుకుంటది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కర్రీ. చూడండి కర్రీ అయితే చాలా బావుంది. సో, మీరొకసారి చెక్ చేసుకోండి స్పైసెస్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా? సాల్టు, కారం అవన్నీ మీకు సరిపోయినాయా లేదా అనేది. అంతే అండి. సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.